హలో గైస్, ఎలా ఉన్నారు? కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు అనే కాలేజ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి. అక్కడ హాస్టల్లో హిడెన్ కెమెరాస్ పెట్టారు అంటున్నారు. ప్లస్ పోలీసులు ఏమో దాన్ని దర్యాప్తు చేసి ఇక్కడ కెమెరాస్ ఏమీ లేదు అంటున్నారు. ఇంకోటి ఏమిటంటే ఆ అమ్మాయి 300 వీడియోస్ అనేది తీసి తన బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చింది అనే ఒక ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది. తన బాయ్ ఫ్రెండ్ అనేది ఆ వీడియోస్ అనేది అమ్ముకోవడం కూడా జరిగిందని ఒక రూమర్ అయితే వస్తుంది. దీని గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం అండ్ పూర్తిగా తెలుసుకుందాం. మీరు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసుకోండి అండ్ వెల్కమ్ టు ఎండి టీవీ. గైస్, అసలు ఆ హిడెన్ కెమెరాస్ ఎవరు పెట్టారు ఏమని తెలుసుకుంటే, విజయ్ అనే ఒక 4th ఇయర్ స్టూడెంట్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయితోటి హిడెన్ కెమెరాస్ అనేది వాష్రూమ్స్ లలో పెట్టించి ఆ వీడియోస్ అనేది రికార్డ్ చేశారు అనే విధంగా వస్తుంది. అసలు వీళ్ళిద్దరు ఎందుకు అలా చేశారు, అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా చేసింది, తను కూడా ఒక అమ్మాయి కదా ఎందుకు అలా చేసింది అనుకోవచ్చు. బట్ ఏమైందంటే, యాక్చువల్లీ వీళ్ళిద్దరూ ఫస్ట్ ఇయర్ నుంచే లవర్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ ఒక ప్రైవేట్ వీడియో అనేది వీళ్ళిద్దరూ ఒక ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ఈ విజయ్ అనే అతను ఎవరైతే ఉన్నాడో తను ఆ అమ్మాయిని వీడియో అనేది తీసి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం అనేది స్టార్ట్ చేశాడంట. నువ్వు ఇలా హిడెన్ కెమెరా పెట్టి అందరి వీడియోస్ ఇలా పెట్టాలి ఇట్లా అన్నట్టు. అందువల్ల ఆ అమ్మాయి భయపడి నేను ఇలా చేశాను అన్నట్టు చెప్పింది. బట్ ఇలా అమ్మాయి చేశానని చెప్పింది అన్నట్టు చెప్తున్నారు కదా, కానీ పూర్తిగా చూడండి అసలు ఆ అమ్మాయి బిహేవియర్ కూడా ఎలా ఉందో తెలుస్తుంది. అసలు ఆ అమ్మాయి బిహేవ్ చేసేదానికి ఈ అమ్మాయి ఇలా చేసిందా అనేది డౌట్ అనేది వస్తుంది. ప్లస్ ఇలా చేయడం తోటి దీన్ని ఎలా కనుక్కున్నారంటే 2 విధాలుగా అనే విధంగా చెప్తున్నారు. ఒకటి వచ్చి ఒక అమ్మాయి ఎవరో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు దాన్ని ఏదో చూసి ఇలా కనుక్కునింది ఇలా అని చెప్తున్నారు. ఇంకొకరు అయితే ఏం ప్రిన్సిపల్ అనేవారు ఏం చెప్తున్నారంటే, అసలు భార్గవ్ అనేసి ఒకతను ఉన్నాడట, తనకి ఆల్రెడీ ఫొటోస్ ఎవరో సెండ్ చేశారు ఇలా అనేసి తను వెళ్ళి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇవ్వడం తోటి ప్రిన్సిపాల్ వచ్చి నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా, ఎవిడెన్స్ ఉంటే ఇప్పుడే దాని గురించి యాక్షన్ తీసుకుంటాం ఇలా అన్నట్టు చెప్పాడు ఇట్లా అన్నట్టు చెప్తున్నారు. అది ప్రిన్సిపల్ డైరెక్ట్ గా చెప్తున్నారు. అసలు ఎవిడెన్స్ ఏంది, దాని గురించి ముందు ఎందుకు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదనే ఒక డౌట్ రేజ్ అవుతుంది. ఎందుకంటే తను వచ్చి ఒకసారి ప్రిన్సిపాల్ కి ఇలా చెప్పినప్పుడు తను ఎందుకు దాని గురించి రియాక్ట్ అవ్వలేదు. ఇది ఇంత నార్మల్ ఇష్యూ అయితే కాదు, చాలా పెద్ద ఇష్యూ కాబట్టి. అండ్ ఇంకోటి ఏమిటంటే, అసలు అమ్మాయిలు కొంతమంది ఏం చెప్తున్నారంటే, మేము 1 వీక్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాం, 1 వీక్ నుంచి మేము కంప్లైంట్ అనేది చేస్తున్నాం, ఎవిడెన్స్ అడుగుతున్నారు అండ్ దాని గురించి ఇష్యూ గురించి పెద్దగా తీసుకోవట్లేదు ఇట్లా అన్నట్టు చెప్తున్నారు అనమాట. అసలు ఏం జరిగిందంటే, ఈ విజయ్ అనే అతను తన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ షేర్ చేయడం కొంతమందికి ఇలాంటివన్నీ జరిగిందనమాట. ఆ షేర్ చేయడం తోటి ఒక అతనికి తనకు తెలిసిన అమ్మాయి వీడియో ఏదో రావడం తోటి తను ఆ విజయ్ అనే అతన్ని కొట్టడం తోటి అప్పుడు తను నిజం అనేది ఒప్పుకున్నాడంట, ఇలా జరుగుతుంది ఇలా అనేసి. అప్పుడు ప్రిన్సిపల్కి వెళ్ళి తన కంప్లైంట్ చేయడం తోటి ప్రిన్సిపల్ వచ్చి దాన్ని పట్టించుకోలేదంట. దాన్ని అంత ఇష్యూ నువ్వు పెద్ద చేయకు ఇలా అనే విధంగా చెప్పారంట. ఎందుకంటే కాలేజ్ మేనేజ్మెంట్ అనేది ప్రాబ్లం అవుతుంది, కాలేజ్ రెప్యుటేషన్ అనేది తగ్గిపోతుంది, నువ్వు పెద్ద ఇష్యూ చేయకు అనే విధంగా చెప్పారంట. ప్లస్ తను దాన్ని పట్టించుకోకుండా అందరికీ చెప్పి స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది. దానికోసం 1 వీక్ ముందు నుంచే అమ్మాయిలు అందరూ అనేది కంప్లైంట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే దాన్ని పట్టించుకోలేదంట. ఇప్పుడు కాలేజ్ మొత్తం తెలిసి August 29th డే వచ్చి ప్రతి ఒక్కరు ప్రొటెక్షన్ అనేది 3 వరకు ప్రొటెక్షన్ అనేది చేశారు. మాకు వి వాంట్ జస్టిస్ అనేసి. అండ్ మీరు ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ మాట్లాడే మాటలు కూడా వినండి. చెప్పే కదా, స్టూడెంట్ వచ్చి అతను ఏమన్నా అంటే, ఏమండి ఏదో జరుగుతుంది మొత్తం మీద కొంతమంది ఎవరో ఫార్వర్డ్ చేశారు ఫోటోలు అన్నారు, హాస్టల్ నుంచి అన్నారు అని ఒక మాట అన్నాడు. మాట అన్నాక ఆ మాస్టర్ ఏమన్నారంటే, నాకన్నా ముందు వైస్ ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే, ఏమైనా ప్రూఫ్ తీసుకురా, ఇది కాలేజీ మన ఫ్యామిలీ సంస్థ, ఇమీడియట్ గా విల్ టేక్ యాక్షన్,
అంటే ప్రూఫ్లు అయితే లేవండి అని అతను ఎమ్మటే స్పాంటేనియస్ గా 2వ నిమిషంలో చెప్పాడు. ప్రూఫ్లు లేవండి, అది మనాళ్ళు కాదు. విన్నారు కదా. అండ్ నెక్స్ట్ ఏమైందంటే పోలీసులు వచ్చి జరిగిన ఇన్సిడెంట్ జరిగేటప్పుడే పోలీసులు వచ్చి అంతా మొత్తం చెక్ చేసి ఎవరైతే విజయ్ ఉన్నారో విజయ్ని అప్పటికే ఈ స్టూడెంట్స్ అనే వాళ్ళందరూ కొట్టడం ఇలాంటివన్నీ చేశారు. బట్ పోలీసులు కూడా వచ్చి తనని కస్టడీలోకి తీసుకొని తన దగ్గర ఉన్న ల్యాప్టాప్స్ అండ్ ఫోన్స్ అనేది మొత్తం అనేది తను సీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ అందరు స్టూడెంట్స్ ముందే చెక్ చేయడం అనేది జరిగింది. చెక్ చేసి దీనిలో ఏం లేదు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు అనే విధంగా కూడా చెప్పారు. బట్ ఈ ఇన్సిడెంట్ 1 వీక్ ముందు నుంచి జరుగుతూ ఉంటే తను డిలీట్ చేసిండొచ్చు, ఏమన్నా చేసిండొచ్చు కదా. వాళ్ళ పైన చెక్ చేసి ఎలా అసలు మీరు భయపడకండి ఇలా అని చెప్తున్నారు అనేది ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే అసలు ఈ అమ్మాయిలందరూ కలిసి ఆ అమ్మాయి రూమ్ దగ్గరికి వెళ్ళి ప్రొటెక్ట్ అనేది చేయడం చేశారు. అప్పుడు ఆ అమ్మాయి కొంచెం కూడా మీకు ఇంతకు ముందు చెప్పాను, నా బాయ్ ఫ్రెండ్ అనే అతను బ్లాక్ మెయిల్ చేశాడు, అందుకే నేను చేశాను ఇట్లా అనేసి ఆ అమ్మాయి చెప్పిందని చెప్పాను. బట్ తన రూమ్ ముందుకెళ్ళి అంతా ప్రొటెక్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయి వచ్చి అందరికి మిడిల్ ఫింగర్ అనేది చూపించడం అనేది జరిగింది. అలా ఆ అమ్మాయి అంత కొంచెం కూడా నేను ఇది చేశానని తప్పు లేకుండా ఇలా చేస్తుంటే ఆ అమ్మాయి అసలు భయపడి చేసిందా కావాలని చేసిందా అనే ఇది అర్థం కావట్లేదు. అండ్ చాలా మంది గర్ల్స్ ప్యానిక్ అవుతున్నారు. అసలు కొంతమంది అయితే ఫుల్ ఏడుస్తున్నారు. ఇది నార్మల్ ఇష్యూ కాదు, ఎందుకంటే నార్మల్ కూల్గా ఏం పర్లేదు ఏం కాదు అని చెప్పనికి. కొంతమంది అయితే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఇలా అనే విధంగా కూడా చెప్తున్నారు కొన్ని వాయిస్ రికార్డ్స్ వింటుంటే. కానీ మనం చెప్పగలేదు ఒకటే, ఆ కాలేజీలో చదువుతున్న అమ్మాయిల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేయండి అండ్ వాళ్ళకి భరోసా ఇవ్వండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోతే అసలు వాళ్ళు ప్యానిక్ అయిపోతూ ఉంటారు అండ్ మీరు ప్యానిక్ అయ్యి వాళ్ళని కూడా ప్యానిక్ చేయకండి. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను వాళ్ళ ఫాదర్ వచ్చి ఒక పొలిటీషియన్, అందుకే తప్పుదోవ పట్టిస్తున్నారు అండ్ ఇలా కూడా చెప్తున్నారు. బట్ ఇదంతా రైట్ రాంగో తెలియట్లేదు. మెయిన్ అయితే మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంటే వాళ్ళ రెప్యుటేషన్ పడిపోతుంది అనే విధంగా, దీన్ని అనేది ఏమి లేదు అనే విధంగా దీన్ని తప్పుదోవ అనేది పట్టిస్తున్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్ ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి. అండ్ మన పంజాబ్లో ఒక ఇన్సిడెంట్ ఇలా కూడా జరిగింది. ఇలా జరగడం తోటి వాళ్ళు కూడా ఫుల్ ప్రొటెక్ట్ చేయడం ఇలాంటివి జరిగాయి. కానీ ఏదైతే కాలేజ్ మేనేజ్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ వాళ్ళని అక్కడికక్కడే ఆపేయడం ఇలాంటివన్నీ జరిగాయి. ప్లస్ ఇంకోటి ఏమిటంటే ఛత్తీస్గఢ్ లో కూడా ఇలానే ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇలా బ్లాక్ మెయిల్ చేయడం తోటి ఆ అమ్మాయి 60 మంది వీడియోస్ ఇలా అనేది తీయడం అనేది జరిగింది. ఇలా అని ఆ అమ్మాయి ఒప్పుకొనింది. అయినా ఇది ఏం లేదన్నట్టు వాళ్ళు కాలేజ్ మేనేజ్మెంటే దాన్ని క్లోజ్ చేసేసింది అనమాట. కాలేజ్ వాళ్ళకి అమ్మాయిల పరువు ఇది ఏం పోయినా పర్లేదు, వాళ్ళ యొక్క రెప్యుటేషన్ అనేది పడకూడదు, అవే వాళ్ళకి కావాల్సింది. అండ్ ఇక్కడున్న కాలేజ్లో కూడా గుడ్లవెల్లూరు అనే ఈ కాలేజ్లో కూడా ఏమవుతుందంటే ఆ అమ్మాయి రూమ్ దగ్గర వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే వార్డెన్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి అక్కడ మీవి కూడా ఉండొచ్చు, మీ వీడియోస్ ఇవన్నీ కూడా ఉంది కదా, మీరు ఎందుకు ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇలా అనే విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ భయపెట్టే విధానం చేస్తున్నారు. వాళ్ళకు ఒక సపోర్ట్ ఇలాంటివి ఇవ్వకుండా భయపెట్టడం ఇలాంటివనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. అండ్ దీని గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం అనేది జరిగింది. దీన్ని సీరియస్ ఇష్యూగా తీసుకొని దీని మీద యాక్షన్ తీసుకోవాలన్నట్టు వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. బట్ ఇంకా జస్టిస్ అనేది రాలేదు. అసలు ఏం జరుగుతుందో చూడాలి గైస్. కానీ ఇలా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే చాలా మంది చాలా కష్టాలు పడి వాళ్ళ పేరెంట్స్ అనేది అమ్మాయిలు కానీ కాలేజీలకి పంపిస్తూ ఉంటారు. ఎన్నో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు చాలా అప్పులు చేసి లోన్లు పెట్టి ఎడ్యుకేషన్ లోన్లు పెట్టి ఇలా అంతా చదివిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చేసి అసలు దీని ద్వారా డబ్బు సంపాదిద్దాం ఇలాంటి ప్లాన్స్ అనేది ఉండేది అనేది చెత్త
ఐడియా ఇలాంటివన్నీ. అండ్ ఆ విజయ్ అనే అతను ఈ వీడియోస్ అన్ని బయటకిచ్చి అమ్ముకున్నాడు ఇట్లా అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఇలాంటి చెత్త పనులనేది చేయకండి. అండ్ అక్కడ ఉన్న గర్ల్స్ కి చెప్పేది ఏంటంటే, ఇందులో మీ తప్పు ఏమీ లేదు. ఎవరో చేసిన తప్పుకి మీరు భయపడి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి సిగ్గుపడాలి, వాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు, మీరు తప్పేం చేయలేదు. అండ్ మీరు ఇంకెవరైనా గర్ల్స్ కానీ ఎవరైనా కానీ హాస్టళ్లలో ఇలాంటి వాటిలలో లేకుంటే హాస్పిటళ్లలో ఎక్కడ వెళ్ళినా సరే మీరు వాష్రూమ్స్లలో కావచ్చు అండ్ మీ రూమ్స్లలో కావచ్చు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా డిఫరెంట్ గా ఉండే థింగ్స్ ఏమన్నా ఉన్నాయా లేకుంటే ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని మీరు గమనించాలి. అలాంటి హాస్టల్ రూమ్ లో అలాంటివి ఏదన్నా కనిపిస్తూ ఉంటే దాని మీద క్లాత్ వేసడం, దాన్ని క్లోజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఇంకోటి ఏమిటంటే వాష్రూమ్స్ లలో మీరు చెక్ చేసుకుని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఈ ఈ హిడెన్ కెమెరా చెక్ చేసే యాప్స్ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. లేకుంటే హిడెన్ కెమెరా డిటెక్టివ్స్ కొన్ని ఉంటాయి. ఇలాంటివి చెక్ చేసుకోండి. యూట్యూబ్లలో దీంట్లలో కొన్ని ఉంటాయి వీడియోస్ ఎలా చెక్ చేయొచ్చు అనేది. ఇలాంటివి చెక్ చేసుకొని మీరు వెళ్ళే వాష్రూమ్స్ కావచ్చు ఏదన్నా కావచ్చు అక్కడ ఏ యాప్స్ ఇలాంటివి యూజ్ చేసి ఏమన్నా ఉన్నాయనేది చెక్ చేసుకోండి. మెయిన్ ఇంకోటి ఏమిటంటే మిర్రర్ దగ్గర మెయిన్ చెక్ చేసుకోండి. అది వన్ వే మిర్రరా లేకుంటే టూ వే మిర్రరా అనే విధంగా చెక్ చేసుకోండి. మీరు వేలు పెట్టినప్పుడు అది గ్యాప్ అనేది వస్తుందంటే అది మీకు నార్మల్ మిర్రర్ అనేసి అర్థమవుతుంది. అదే కానీ ఆ గ్యాప్ అనేది రాకుండా రెండు టచ్ అవుతున్నాయంటే అది అక్కడి నుంచి మీరు వెంటనే వెళ్ళిపోవడం చాలా బెస్ట్. అండ్ సేఫ్ గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా సేఫ్ గా జాగ్రత్తగా చెక్ చేసుకొని ఎక్కడికి వెళ్ళినా సరే. అండ్ హోటల్స్ కావచ్చు లేకుంటే మీ హాస్టల్లో కావచ్చు మీ పక్కన వాళ్ళే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు చెప్పలేము. మీరు చెక్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ హిడెన్ కెమెరాస్ అనేవి ఇక్కడ ఉండదు అనుకుంటాము అక్కడే ఉండే అవకాశం చాలా ఉంటది. అండ్ ఈ వాచెస్ లో వాల్ క్లాక్ వాచెస్ లో చాలా వాటిలలో ఉండే అవకాశం చాలా వరకు ఉంది. అండ్ మీరు డ్రెస్సెస్ చేంజ్ చేసుకునేటప్పుడు ఇలాంటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇద్దరు అమ్మాయిలు ఉండి కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్త ఉండండి. మీకు ఈ వీడియో కానీ వర్త్ ఇట్ అనిపిస్తే ఒక లైక్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బీ సేఫ్ గర్ల్స్. జై హింద్.